నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఇవాళ హైదరాబాద్లో ఈట్ల రాజేందర్ సమావేశమయ్యారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నాకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదని ప్రత్యర్థుని కామెంట్ చేశారు. మీదికి ఒక మాట లోపలికి ఒక మాట మాట్లాడడం రాదన్నారు. మనకు మనంగా బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని వెళ్ళగొట్టారని ఆక్రోశం వెళ్లగక్కారు. రాజకీయాల్లో అవమానాలు అవహేళనలు ఉంటాయని వాటిని మనం సమర్థంగా తిప్పికొట్టగలమని ఆయన కార్యకర్తలతో అన్నారు. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరని స్పష్టం చేశారు. కార్యకర్తల ఆవేదన అర్థమైందన్నారు. కార్యకర్తలకు రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా తాను లేనన్నారు. తన అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. 10 రోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తారని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఇవాళ హైదరాబాద్లో ఈటెల సమావేశమయ్యారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, చెప్పండి, మొత్తంగా హుజురాబాద్ ఘటనకు సంబంధించి బీజేపీలో మరొక రచ్చ మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేందర్, గత కొన్ని రోజులుగా ఏదైతే ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఏదైతే జరుగుతుందో అది మొన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బహిర్గతమైంది. అది తారస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ప్రస్తుతం స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈటెల వర్గీయులు ఉలిక్కిపడారని చెప్పవచ్చు. దానితో ఈటెలతో సమావేశమై వాళ్ళు తమ భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలన్న దానిపైన ఈరోజు ఈటెలతో ఒత్తిడి తీసుకొచ్చి ఆయనతో సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఈటెల రాజేందర్ కూడా అందరినీ హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలను నేతలను పిలిపించుకొని ఆయన చర్చించారు. ఏదైతే ఉందో పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఆయనపై కుట్రలు కానీ వాటిపై ఏమైతే జరుగుతున్నావో వాటి అన్నిటిపైన అదేవిధంగా మా కార్యకర్తలు నేతలు చెప్పిన మనోభావాలు ఏంటి, అక్కడ జరుగుతున్న పరిస్థితులపై కులంకుశితంగా ఆయన చర్చించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతారు. ఏదైతే పార్టీలో తనపై జరుగుతున్న కుట్రలను ఆపకపోతే మాత్రం త్వరలోనే హైకమాండ్ కూడా ఫిర్యాదు చేస్తారని ఈటెల రాజేందర్ చెప్పినారు. అదేవిధంగా ఏదైతే ఈటెల మొన్న చేసిన కామెంట్కు అటాక్గానే రాజేందర్ కూడా కామెంట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే ఎవరు పార్టీ తప్ప ఎవరు వ్యక్తులు ప్రధానం కాదు, పార్టీ ప్రధానమని ఏదైతే చెప్పారో అయితే ఈటెల రాజేందర్ కూడా పార్టీ వ్యక్తి ఎదగకుండా పార్టీ బలపడదని ఆయన కౌంటర్ ఇస్తున్నాడు. అయితే ఏదైతే పార్టీలో ఎవరు కష్టపడకుండా పార్టీ వర్గాలు ఈటెల అదేవిధంగా ఎవరైతే బండి సంజయ్ పేరు చెప్పుకుంటారో వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, కష్టపడే వారికి టికెట్లు ఇస్తామన్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ చూసుకున్నట్లయితే ఏదైతే మనం రాబోయే రోజుల్లో ఎవరికి అధైర్యపడవద్దు, కార్యకర్తలందరికీ రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థ ఎన్నికలు ఏదైతే ఉండవో దానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు కానీ జడ్పీసీ ఎన్నికలు మన వల్ల నిలబడతారు. మండల స్థాయి నుంచి అదే అన్నిటి వార్డు మెంబర్ నుంచి సర్పంచుల వరకు అందరూ మన వల్ల నిలబెడతారు. దానికి ఏదైతే బీజేపీ బీఫామ్ అవసరం లేదు, మనమే నిలబడదామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్టయితే ఇటు ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ వర్గీయుల మధ్య ఏవైతే అంతర్గత కుమ్మలాటలు ఉండవో అంతర్గతంగా ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు జరుగుతుంది. అది మరోసారి బయటపడిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య ఏ విధంగా జరుగుతుందనేది ఇప్పటివరకు చూసాం. కాబట్టి ఇక ముందు కూడా ఈటెల రాజేందర్ ఎవరు ఆధారపడవద్దు, హుజురాబాద్కి ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా వస్తుంటాను, 10 రోజులకు ఒకసారి నియోజకవర్గంలో వస్తాను, మీతో మాట్లాడుతాను, ప్రతి మండలంలో ఉన్న కార్యాలయం ఉండే విధంగా చూస్తాము. కాబట్టి ఎవరు ఆధారపడవద్దు. ఏదైతే ఉందో గతంలో కూడా మనం బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వల్ల అనేక అవమానాలు అదేవిధంగా కుట్రలు చేశారు. ఆ కుట్రల వల్ల మనం బయటకు వచ్చాము. అధైర్యపడవద్దు, ఎవరు రాజకీయాలు అన్నాక కుట్రలు అవన్నీ ఉంటాయి, వాటిని మనం తట్టుకొని నిలబడాలని కార్యకర్తలకు ఈటెల రాజేందర్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే తనపైన సోషల్ మీడియాలో ఏవైతే తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారో వాటిని ఆయన గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైతే మీరు చేస్తున్నారో వీటిని మానుకోవాలి, దుష్ప్రచారాలను మానుకోకుంటే భవిష్యత్తులో నష్టం ఎవరికనేది మీకే తెలుస్తుంది అనేది కూడా ఆయన ఘాటుగా రెస్పాన్స్ అవుతున్నారు. కాబట్టి ఎవరు ఏ విధంగా చేసినా కూడా ఆధారపడవద్దు, అందరూ ధైర్యంగా ముందుకు అన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడదామని ఈటెల రాజేందర్ కార్యకర్తలకు భరోసానిచ్చి వారిని అక్కడి నుంచి పంపించినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదైతే రెండు వర్గాల మధ్య జరుగుతుందో బీజేపీ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరైతే అదే కొనసాగుతూనే ఉంది. ఇటు ఈటెల ఇటు బండి సంజయ్ వర్గీయులు మాత్రం ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. ఇటు సోషల్ మీడియా వేదిక కానీ అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఏ విధంగా వీటిని అనేది కూడా చూడాలి.
రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందని చూడాలి. ఎవరైతే బండి సంజయ్ ఇప్పుడు ఇంతకుముందే చెప్పాడు, ఎవరైతే పార్టీల కోసం కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే పార్టీ టికెట్ ఇస్తాము, కాబట్టి వ్యక్తుల పేరు చెప్పుకునే వారికి పార్టీ టికెట్ ఇవ్వమన్నారు. అయితే ఈటెల రాజేందర్ మాత్రము పార్టీ బీ ఫార్ములా లేకుండానే మనం పోటీ చేద్దాము, వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ జడ్పీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తాం, ప్రతి నియోజకవర్గంలో మన కార్యాలయం ఉండే విధంగా చూసుకుంటామని కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారికి ఈటెల రాజేందర్ భరోసా కల్పిస్తున్నారు. కాబట్టి ఈ రెండు వర్గాలు ఏదైతే హుజూరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పార్టీలో అన్ని బీజేపీ పార్టీలు అందరూ ఉన్నప్పుడు కేవలం హుజూరాబాద్ ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి గతంలో హుజూరాబాద్లో దాదాపుగా 20 సంవత్సరాలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్కి అనుబంధం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే పార్టీ కార్యకర్తలు మీతోనే ఉన్నాము, మీకే మాకు ఉన్నారు కాబట్టి మీరే మాకు భరోసా ఇవ్వాలని కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో వారికి భరోసా కల్పిస్తూ అదేవిధంగా వారికి నేను ఉంటాను, నేను ఎవరైతే కార్యకర్తలు నా మీద నమ్మకం పెట్టుకుంటారో వారిని నిరుత్సాహపరచడం, అదేవిధంగా వారిని సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో నేను లేను అనేది కూడా ఆయన గట్టిగా భరోసా వాళ్ళకి ధైర్యం చెప్పిన నేపథ్యంలో రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఉత్కంఠ నెత్తుకొస్తుంది. ఎందుకంటే ఇటు ఈటెల అటు బండి సంజయ్ వర్గాలు ఇద్దరు హుజూరాబాద్ నియోజకవర్గం సంబంధించి ఒకరు కష్టపడిన వారికి టికెట్లు ఇద్దాము లేదని నేపథ్యంలో అదే పార్టీ వీఫామ్ లేకుండానే టికెట్లు మనం తీసుకొని పోటీ చేద్దామని ఈటెల అంటున్న నేపథ్యంలో రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సింది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.